అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇంకా 5వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ. ఇంకా ఈరోజుతో శ్రావణ శుక్రవారాలు ఈ సంవత్సరంకు 5 శుక్రవారాలు వచ్చింది. ఎప్పుడు 4 శుక్రవారాలు వస్తాండి, అప్పుడప్పుడు 5 శుక్రవారాలు వస్తుంది. ఈ శుక్రవారంకు 5వ శుక్రవారము. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఏమన్నా పూజలు చేసుకున్న ప్రతి వారము అమ్మవారిని ఏ విధంగా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరు కొలుసుకుంటా ఆ తల్లిని పూజిస్తూ అంటాం కదా. ఇంకా వచ్చేసి ఈరోజు శుక్రవారం ఉదయాన్నే మా ఇంట్లో ఈ విధంగా ముగ్గులు వేసుకున్నా, అమ్మవారి పాదాలు వేసుకొని దాంట్లో కమలం వేసుకున్నట్లు ఆ విధంగా వేసుకున్నా. వర్షం అయితే రాలేదులేండి, ఉదయం 7 గంటలు అయింది. ఈ విధంగా అన్నీ బాగా పేడ అలుకుదామంటేనా ఇంకా వర్షం వస్తుందేమో అనేసి నేను ఆవుల దగ్గరికి వెళ్ళి పేడ తెచ్చుకోలేదు. ఇంకా సరేలే అనేసి కొంచెము ఆవులు ఆడబెట్టింటే దాంట్లో కొంచెం పసుపు, కొంచెం వచ్చేసి ఇంకా అది మనకు పేడ కలర్ అని వస్తుంది, అది అలగకూడదు అని అంటారు. దానివల్ల ఇన్ఫెక్షన్లు కానీ వస్తాయి అంటారు. కానీ కలర్ బాగా కనిపిస్తుంది అనేసి, తొందరగా పని అవుతుంది అనేసి అందరం అలుకుతాం కదా, అది ప్రతి ఒక్కరం అదే అలుకుతాము. ఇది వచ్చేసేసి శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేసి వస్తానే ఇంకా మొత్తం అన్ని చెత్తలు నూకేసి మాప్ పెట్టేసినాను. ఈ విధంగా అంతా కిందికి వచ్చినాను. మంచినీళ్ళు వస్తున్నాయి, మాకు మున్సిపాలిటీ వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ విధంగా మనం ఉదయం లేస్తానే డోర్స్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసుకొని పెట్టుకుంటేనా మంచి చెడు గాలి అంతా బయటికి వెళ్ళి మనకు మంచి గాలి వస్తుంది. మాకు ఇది తూర్పు వైపు గుమ్మము. ఫస్ట్ వచ్చేసి దొడ్డి గుమ్మం వాకిలి తీసిన తర్వాతే మనకు మెయిన్ గుమ్మం వాకిలి తీయల్లా. మొత్తం అన్నీ ఎక్కడొక్కడ నైట్ టైం సర్దేసుకొని వెళ్తాను. ఇంకా శ్రావణ శుక్రవారం అనేసి చెనుగులు కానీ నైట్ నానేసి వెళ్ళింటి అన్నీ బాగా ఎక్కడొక్కడ ఉంటాయి. ఇంకా లేచి ఇంకా చెత్తలు నూకి మాప్ పెట్టేసుకునేది. ఇంకా దీపారాధన కుందులకు కానీ ఒత్తులు ఎక్కించి పెట్టింటి కదా, ఇంకా ఆయిల్ వేసేసి దీపారాధన చేసేసి మళ్ళీ ముగ్గులు అన్నీ వేసుకొని నేను ఇంకా కాసేపు ఏమన్నా చదువుకోవాలన్నా చదువుకొని ఆ విధంగా చేసుకుంటా ప్రతిరోజు. అదే విధంగా ఇంకా హెల్త్ బాగాలేదనుకో పనుకునేది, అదే పనే చేసేది. రొటీన్ అదే ఉంటుంది నాకైతేనా మా ఇంట్లో. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ విధంగానే అన్నీ రెడీగా పెట్టేస్తా. అంటే ఇట్లా పిల్లలకు కానీ స్కూల్ డ్రెస్సులు నేను నైట్ టైమే నాకు పిల్లలకు అన్నీ రెడీగా పెట్టుకుంటా. అంటే ఉదయాన్నే నేను టిఫిన్ చేస్తా అంటే పిల్లలు వచ్చేసి దీపారాధన చేస్తా అంటే ఆ విధంగా చేస్తా. అంటే మీ దీపారాధన అయితే మరవకుండా ఎప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో మటుకు దీపారాధన మటుకు వెలిగిస్తాము. ఉదయాన్నే సుప్రభాతం మటుకు కంపల్సరీ ఫస్ట్ ఏ టైం కన్నా నేను కిందికి రాని సుప్రభాతం పెట్టేస్తాను. ఇంకా కృష్ణయ్య దగ్గర అన్నీ ఎక్కడెక్కడ నీట్గా సర్దుకుంటాను. ఇంకా 6 గంటలు అయ్యింది ఇప్పుడు. ఇంకా స్నానం ఒక్కటే ఉండేది, స్నానం చేసేసి దీపారాధన చేసుకొని ఇంకా ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాము ఈరోజు అనేసి అనుకుంటున్నా. ఇంకా స్నానానికి వెళ్దాం అనేసి మోటార్ వేసేసినాను. ఇంకా మా శ్రీవారికి ఏదో పని ఉందంటే ఇంక అట్లే పూలు అన్నీ తీసుకొని రాండి అన్నాడు, చెప్పినాను. ఇప్పుడు చూడండి ఇది అల్లాడుతాను చూడండి, నేను అదే పనిగా కిందికి వేసుకున్నా. అట్లా గవ్వలు ఇంట్లో అల్లాడుతా అంటేనా చాలా మంచిది. ఇలాంటి అలవాట్లు ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. నాలాగా అలవాట్లు ఉండేవాళ్ళు మీరు కానీ ఉన్నారా ఎవరన్నా చెప్పండి. మరి వచ్చేసి ద్వారలక్ష్మికి పూజ నేను ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాను. ఇప్పుడు నేను బొట్టు పెడతానని బటనవేలుతో పెడతాను కదా, ఆ విధంగా బొట్టు బటనవేలుతో పెట్టకూడదు. మనకు ఉంగరం వేలు ఉంటుంది, ఆ ఉంగరం వేలుతో పెట్టాల. కానీ నాకు ఉంగరం వేలు వచ్చేసి ఈ ఏలు కన్నా ఆ ఏలు ఎక్కువ వస్తుంది, అందువల్ల నేను బొటనవేలుతో పెడతాను. మనం ద్వారలక్ష్మికి మనం ఫోటోలకు కానీ పూజా మందిరంలో కానీ పెట్టుకునేటప్పుడు ఉంగరం వేలుతో బొట్టు పెట్టాల. ఎవరికన్నా పెట్టేటప్పుడు ఈ బొటన వేలుతో పెట్టాల, ఆ విధంగా పెట్టాల. కానీ ఈ విధంగా పెట్టకూడదు. నాకు ఏలు ఎక్కువ నొప్పిస్తా అంటే పెడతాను. ఫస్ట్ గుమ్మం మంచినీళ్ళతో బాగా శుభ్రం చేసేసుకొని తర్వాత పసుపు బాగా పట్టించేస్తాను. నేను చేసుకునే విధానం చెప్తాను. నెలకు ఒక్కసారన్నా ఇట్లా ద్వారలక్ష్మికి పూజ చేసుకొని బాగా ఆరతిచ్చుకుంటా. ప్రతి శుక్రవారం పసుపు పట్టించుకొని శుక్రవారాల్లో పసుపు పట్టించుకొని గుమ్మం పైన ముగ్గు పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకుంటా. కానీ ఆరతిచ్చుకొని ఏమన్నా నైవేద్యం పెట్టుకునేది నెలకు ఒక్క రోజైనా నాకు వీలున్నప్పుడు పెట్టుకుంటాను. ఇంకా శ్రావణ శుక్రవారము 5వ వారము లాస్ట్ వారం కదా,
చేసుకున్నాం అనేసి ఈ విధంగా చేసుకుంటాను. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారంగానే చేసుకున్నా ఇదే విధంగా. కానీ వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది కదా అనేసి నేను తీయలేదు. ఈ విధంగా బాగా ముగ్గు పెట్టుకొని కుంకుమ పసుపు అంతా అలంకరించుకొని, ద్వారలక్ష్మి అంటే గౌరీదేవితో సమానము. ఈ విధంగా మనకు వచ్చిండే ముగ్గులు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు వేసుకోవచ్చు. నేను వచ్చి అటు సైడ్ ఇటు సైడ్ కుబేర ముగ్గు వేసేసి దానిపైన దీపారాధన కుందులు పెట్టి దీపాలు వెలిగించుకుంటాను. మరి వచ్చేసి ద్వారలక్ష్మి అంటే మనము బాగా నుదుటిన కుంకుమ పెట్టుకొని కాళ్ళకు పసుపు పట్టించుకొని కాళ్ళకు చేతులకు గెజ్జెలు వేసుకొని మాట్లాడాలంటేనే నాకు కొంచెం మాటలు బిరిబిరా మాట్లాడేకి నేను ఇంట్లో ఎక్కువ సైలెంట్గా ఉంటాను. అందుకు నాకు ఇవి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమనుకోవద్దండి, అందరూ క్షమించండి. ఇట్లా మాటలు అర్థం చేసుకోండి కొంచెము. ఈ విధంగా అలంకరించుకుంటాను. మరి ఒక బౌల్లో గాజు బౌల్ కానీ మట్టిది మూగటిలాగా ఉంటుంది, మనం ప్రమిదలు పెడతాము. దాంట్లో అయినా కొంచెం కల్లుప్పు వేసేసేసి దాంట్లో నిమ్మకాయ వచ్చేసి మన గడపకు తిప్పి 3 సార్లు తిప్పేసి కట్ చేసి పసుపు ఒక్కదానికి కుంకుమ ఒక్కదానికి అద్ది ఆ ఉప్పులో పెట్టడం వల్ల మనకు వచ్చేసి మన ఇంటిపైన నరదిష్టి కానీ మనకు నరదిష్టి కానీ మన ఇంటిపైన చెడు కళ్ళు పడతాన్న అట్లాంటివన్నీ లేకోకుండా బాగుంటుంది. మళ్ళీ రాగి చెమ్ములో కానీ నీళ్లు నింపుకుంటాను. గంగా యమున సరస్వతి అనుకొని దాంట్లో పచ్చకర్పూరము జవాది పౌడరు పసుపు కుంకుమ అక్షింతలు గంధము వేసేసి మన దగ్గర పుష్పాలు ఏ ఉంటే ఆ పుష్పాలు వేసేసి గుమ్మం పక్కన పెడతాము. మనము ఇంట్లోకి పోయేది కుడి వైపున రాగి చెమ్ము పెడితేనా మనకు రాగి చెమ్ము కోరుతుందంట. నాకు తెలిసిండే విషయము. గౌరీ స్వరూపం కదా మనకు గడప అంటేనే. గడప మీద మనము తుమ్మినా కానీ మనకు అప్పుడు పెద్దలు చెప్తాండి చూడండి, నీళ్లు చల్లుకోల్లా అనేసి. గౌరీ మనకు మంచి చేస్తుందంట. ఏదన్నా దుష్ట శక్తులు వస్తూ ఉంటాయి చూడండి, అప్పుడు మనకు ఆపేస్తుందంట. దుష్ట శక్తులు రాకోకుండా మన ఇంట్లోకి రాకుండా ఈ విధంగా గడపను పూజించుకోవడం వల్ల మనకు ఈ విధంగా ఆపేస్తాయంట. ఏమే కానీ దుష్ట శక్తులు కానీ మన ఇంటి పైన కానీ మన కుటుంబం పైన కానీ ఇట్లాంటివన్నీ కాకోకుండా మనము బూడిది గుమ్మడికాయ గడప పైన మనకు బయట వాళ్ళకు కనపడేదట్లా బూడిది గుమ్మడికాయ కట్టుకోవాలి ఎప్పుడే కానీ పై కట్టేసి పెట్టకూడదు. ఇట్లాంటివన్నీ కలియుగంలో సహజం. ఇట్లాంటివన్నీ మనం కంపల్సరీగా చేసుకోవాలా. మనం పట్టిల్సింది గడపకు పసుపు పట్టించి కుంకుమ పెట్టి మన దగ్గర ఉండే పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు. మన దీపారాధన అటు సైడు ఇటు సైడు పెట్టుకుంటే చాలు. ఇది వచ్చేసేసి మాకు దక్షిణం వైపు మెయిన్ గుమ్మం ఉంటుంది, కానీ దక్షిణంకు ఎదురుంగా దీపారాధన వెలిగించకూడదు. యమధర్మరాజు స్థానం కాబట్టి నేను వెలిగించేది ఈ దీపం బాగా ఆకాశానికి వెలిగేదట్లా, అందరికీ అర్థమయ్యేదట్లా చెప్తాను. ఆ విధంగా వెలిగేదట్లా ఉంటుంది నేను పెట్టేది గడపలో దీపము. అది అయితేనా నందా దీపము అని అంటారు దాని పేరు. ఆ దీపం అయితేనా ఇట్లా వెలగచ్చు. ఆ దీపారాధన పెట్టుకొని ఆ దీపారాధనకు కానీ పసుపు కుంకుమ పుష్పము సమర్పించి నమస్కారం చేసుకుంటా నా ఇంటిని నా కుటుంబాన్ని నన్ను చల్లగా కాపాడు తల్లి అనేసి నమస్కారం చేసుకుంటాను. నాకు వీలైనప్పుడల్లా ఈ విధంగా గడప పూజ చేసుకుంటాను. మనకు చేతనయ్యే దాంట్లో ఎవరెవరో ఏమేమో చెప్తా అంటారు, మనకు చేతనయ్యేట్లా మన పెద్దలు ఇదే విధంగా కదా, పూర్వీకులు మన పెద్దలు ఇదే విధంగానే చేసుకుంటా అనేది. ఇంకా పసుపు తడి ఆరలా కాబట్టేసేసి ముగ్గు అనేది తెల్లగా కనపడలేదు. బాగా ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసి అప్పటికి నాకు పండ్లుగా తేలేదు. సరేలే పాలు నైవేద్యం ఉన్నాయి, ఆకులు ఉండే. ఇంకా వచ్చేసి మనము తాంబూలంలోకి ఒక్కలు పచ్చకర్పూరము చెక్క లవంగం జాజికాయ జాపత్రి సోంపు ఏలక్క అవన్నీ ఆడిచ్చి పౌడర్ పెట్టుకుంటాను. కొంచెం సున్నం అనేసేసి ఆ పౌడర్ వేసేసి ఈ విధంగా పెట్టుకుంటాను. ఇంకా అగరబత్తీలు ధూపం ఇచ్చేసి మన దగ్గర ఏం లేదు, సాంబ్రాణి ధూపము సాయంత్రం వేళలో సంధ్య వేళలో సాంబ్రాణి ధూపం వేసుకున్న ద్వారలక్ష్మికి చాలా మంచిది. ద్వారలక్ష్మికి వేసి ఇల్లంతా ధూపం చూపిస్తేనా చాలా మంచిది. నాకు కూర్చునే
కానీ ఇబ్బంది అయినా కానీ నేను నిదానంగా చేసుకుంటా. ఎందుకంటే మన కుటుంబం, నా భర్త ఒక్కడే సంపాదించేది, ఒక్కడు సంపాదించి మేము నలుగురు తినల్లా ఉండాల. తను బాగుండాలంటే మనం ఇట్లాంటివన్నీ తప్పకుండా ఇంట్లో చేసుకుంటా ఉండాల కదా. నేనైతేనే ఇట్లాంటివి నాకు చేత కాకుండా చిన్నగా అయినా కానీ తొందరగా లేచి చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా చేసుకుంటాను. ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల మన ఇంటికి బాగుంటుంది, మనకు బాగుంటుంది, మన పైన నరదిష్టి అనేది పడుకోకుండా ఉంటుంది. గంట, నేను ఇప్పుడు గంట వాయిస్తానని చూడండి. ఇంట్లో ఘంటానాదం అనేది ఇంట్లో మోగుతా ఉన్నా కానీ మన ఇంటికి కానీ చాలా మంచిది. అవి రాక్షసులు అంటారు చూడండి, ఆ రాక్షసులు ఘంటానాదము ఇంటేనా అమ్మో మాకు ఇక్కడ స్థానం లేదు, దేవతలకు ఒక్కటే స్థానం ఉండేదనేసి ఆ రాక్షసులు కానీ వెళ్ళిపోతారంట. నేను ఇట్లాంటివన్నీ చదువుతా అంట కానీ నాకు మాట్లాడాలంటేనా కొంచెము నాకు అలవాటు లేదు. నేను ఇంట్లో నా పని చేసుకోవడమా, ఇంట్లో ఏదో ఒకటి చదువుకోవడమా, టీవీ కొంతసేపు చూడడమా, అంటే ప్రవచనాలు వినడమా అట్లా ఉంటాను. నాకు యూట్యూబ్ వల్ల కొంచెం మాట్లాడుతాను కాబట్టి కొంచెం మాటలు అనేది తడబడతా ఉంటాయి. ఇంకా కొన్ని రోజులు పోతేనా తప్పకుండా బాగా మాట్లాడతాను, నాకు తెలిసినవన్నీ చెప్తాను. ప్రతిరోజు అగరబత్తి ధూపం మటుకు కంపల్సరిగా ఇండి అప్పుడప్పుడు వచ్చేసి ఇట్లా కర్పూరం ఆరతిచ్చుకొని సాయంత్రము మళ్ళీ దీపారాధన చేసుకొని శ్రావణ శుక్రవారము గడపలో దీపారాధన, తులసికోట దగ్గర పూజా మందిరంలోను, ఇంకా వచ్చేసి కామాక్షి దీపానికి కానీ దీపారాధన చేసుకున్నాను. అది ఏ విధంగా చేసుకున్నాను రేపటి వీడియోలో పెడతాను. ఈరోజు వీడియో ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు. గడప పూజ నేను ఏ విధంగా చేసుకుంటానో ఈ విధంగా చేసుకుంటాను. ఇంకా అమ్మవారికి ఆరతి ఇచ్చేసేసి నేను కానీ కళ్ళకు ఆరతి అద్దుకొని ఇంకా అమ్మకు పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గడప పూజ చేస్తారు. నేను వచ్చి మా ఇంట్లో ఈ విధంగా గడప పూజ చేసుకుంటాను. సింపుల్గా మనకుండే దాంట్లో మరొక వీడియోలో కలుద్దాం.